జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక నుంచి నన్ను కాపాడుతానని చెక్కు తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే చెక్కుతో నాకు టెండర్ పెట్టేదాకా తీసుకొచ్చావు. కళ్యాణ్, బాగా గుర్తుపెట్టుకో, మళ్ళీ దేవికకి దొరికిపోయే ఛాన్స్ నీ వల్ల వచ్చిందంటే ముందు నిన్నే లేపేస్తా. జాగ్రత్త. సర్లే, జాగ్రత్తగానే ఉంటాను. నువ్విచ్చిన చెక్కు ఎలాగో పోయింది. కొత్త చెక్కు రెడీ చేసుకో, వచ్చి తీసుకుంటాను. ఎంత జరిగా కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని చెక్ అడుగుతున్నావు నువ్వు? నీకు కొంచెం 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 కూడా బుద్ధి లేదా? సిగ్గు రోషాలతో నాకు పని లేదు నీలకంఠం గారు. నాకు కావాల్సింది డబ్బు. నన్ను తిట్టినా నీ దగ్గర నుంచే డబ్బులు ఎలా రాబడతానో చూస్తూ ఉండు. మీ బావగారు యాక్సిడెంట్ చేసి జైలుకెళ్తే నేను విడిపించాను. దానికి బదులుగా నేను ఎప్పుడు పిలిచినా కీర్తి నా దగ్గరికి రావాలని కండిషన్ పెట్టాను. ఇప్పుడు గాజుల విషయంలో కీర్తి తప్పు చేసిందో లేదో తెలియటం లేదని కోప్పడాలో, ఆదర్శ చేతుల్లో తన జీవితం బందీ అయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఆదర్శని చూస్తే కీర్తి విషయంలో చాలా డేంజర్గా మాట్లాడుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఊపిరాడని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న మా అక్కకి కీర్తి విషయం తెలిస్తే ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తుంది. ఆలోచిస్తుంటే నన్ను కేసులో ఇరికించినట్టు కీర్తిని కూడా ఇరికించాలని చూస్తున్నారా అన్న డౌట్ వస్తుంది. లేదంటే అక్క వాళ్ళు తెలిసే గాజుల్ని బ్రీఫ్ కేసులో దాచారా? అది కాకపోతే బావగారు కీర్తి గాజుల్ని బ్రీఫ్ కేసులో పెట్టుంటారా? చచ్చా, బావగారు డబ్బు మనిషి అయ్యుంటే ఆ బ్రీఫ్ కేసుతో అప్పుడే పారిపోయి ఉండాల్సింది. కానీ అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? నిజమేంటి? చెప్పండి. దేవిక, వేర్ ఆర్ యూ దేవిక? మార్కెట్కి వెళ్తానని చెప్పి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఇంకా ఇంటికి రాలేదేంటి? దేవిక, ఆర్ యూ ఓకే? నాకేం కాలేదండి, ఐఎమ్ ఓకే. అదేంటది, వాయిస్ డల్గా ఉంది? ఏమైంది దేవిక? మార్కెట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? కమాన్, చెప్పు దేవిక. నథింగ్ అండి. నో నో దేవిక, నిజం చెప్పు. చెప్పలేదంటే మాత్రం నా మీద ఒట్టే. బ్రీఫ్ కేసులో దొరికిన గాజులు కీర్తివేనని ప్రూఫ్స్ దొరికాయండి. కీర్తివా? నో 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 నో, నేను నమ్మను. ఎస్ఐ గారు చెప్పారు. మై గాడ్, ఈ రాజశేఖర్ కీర్తిలు ఇలా ఇరుక్కుంటారని నేను అస్సలు ఊహించలేదు. ఎనీహౌ, డెస్టినీ నాకే ఫేవర్ చేసింది. ఈ ఛాన్స్ని వాడుకుని దేవికకి తన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యన ఆరని కార్చిచ్చు రగిలించి ఆ మంటతో నేను జస్ట్ చలి కాచుకుంటే చాలు. మై గాడ్, ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా దేవిక? నీ వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచారంటే దేవిక,
నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా అబద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను దేవిక. దేవిక, ముందు నువ్వు ఇక్కడికి రా. నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చాక అన్నీ డిస్కస్ చేద్దాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఉంటాను. ఈ విషయం వెంటనే నీలకంఠానికి చెప్పి ఒక 2 లక్షలైనా గుంజాలి. నీలకంఠం. కళ్యాణ్ చెప్పినట్టు తొందరపడి కీర్తి వాళ్ళ మీద కామెంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి బాగా చర్చించాకే ఒక డెసిషన్ తీసుకుని ముందడుగు వెయ్యాలి. ఇతన్నెక్కడో చూసినట్టుందే. ఇదిగో బాబు, నువ్వు ఆగు 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 ఆగు. ఆగరా రేయ్, ఆగు. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు పారిపోతున్నావు? ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయావు? ఇప్పుడెందుకు పారిపోతున్నావు? ఎవరు పంపారు నిన్ను? ఏం చేయడానికి వచ్చావు మా ఇంటికి? చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు. ఏయ్! అమ్మో, పెళ్లిలో ఆ రోజు రాత్రి టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. ఇప్పుడు ఈవిడికి దొరికితే చంపేస్తుంది. అర్జెంటుగా వేరే ఊరికి పారిపోవాలి. చెప్పు, పారిపోతావా? పారిపోతావా? చెప్పు, చెప్పురా, చెప్పు. ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయావు? ఈ రోజు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నిజం చెప్పు. మేడం, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి మేడం. నిజం చెప్పకపోతే చావగొట్టి పోలీసులకు పట్టించి ఎన్కౌంటర్ చేయిస్తాను. నిజం చెప్పు. నన్నేం చేయొద్దు మేడం, నిజం చెప్తాను మేడం. క్షమించండి మేడం, తప్పు చేశాను మేడం. మీరు చేసే తప్పులకి అమాయకులైన మాలాంటి వాళ్ళు బలవాల్సి వస్తుంది. చెప్పు, ఆ రోజు రాత్రి మా ఇంటికి ఏం చెయ్యాలని వచ్చావు? నీలకంఠం గారే నా చేత డబ్బు, నగలు, బ్రీఫ్ కేసుని నా చేత మీ ఇంట్లో పెట్టించి దాన్ని కాపలా కామని చెప్పారు మేడం. ఇంకా ఏం ప్లాన్ చేశాడో చెప్పు. ప్రమాణం పూర్తిగా నాకు అంతవరకే తెలుసు మేడం. గుర్తొచ్చింది మేడం, ఆ రోజు వరండాలో ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బ్యాగ్లో నుంచి బంగారు గాజులు కొట్టేసి అదే బ్రీఫ్ కేసులో పెట్టాను మేడం. సారీ కీర్తి, తొందరపడి నీ మీద కూడా అనుమానపడ్డాను. ఆదర్శ్ కూడా డౌట్ పడ్డాను.